పార్టీ పరంగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. దీన్ని గుర్తించిన జగన్ శ్యామలను పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ లిస్ట్ లో యాంకర్ శ్యామల పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించినందుకు శ్యామల పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్ పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏ విధంగా సాయం చేశామో కళ్లు తెరిచి చూడాలని కూటమి నేతలకు ఆమె హితవు పలికారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ప్రజలకు అందించిన సాయం గురించి ఆమె ప్రజలకు వివరించారు. జగన్ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, మీ రాజకీయ జీవితంలో ఆ విధంగా చేసిన సాయాలు ఎన్నున్నాయో తెలపాలని చంద్రబాబును శ్యామల డిమాండ్ చేశారు.